ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నందు మధుల పెళ్లి ఆ దైవ సన్నిధిలో ఆ దేవుడి అనుగ్రహంతో జరిగింది. ఇప్పుడు కూడా అంతా ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతో మధు నందుల కొత్త జీవితానికి ఏర్పాట్లు చేద్దాం. ఈ 5 రోజులు పూర్తి కాగానే ఈ ఇంట్లో ఆ కార్యం జరిపించేద్దాం. ఏమే రాక్షసి, నేను రాకుండానే భోజనాన్ని కూర్చున్నావా? మనిషి వచ్చే వరకు కూడా ఆగలేవా? నేను రాలేదని నువ్వు మాత్రం తినకుండా వచ్చేసావా ఏంటి? పీకల దాకా తినే కదా వచ్చావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడుతున్నావు. నేనెక్కడ తిన్నానే? ఏమే దివ్య, నేను తిన్నానే? పిల్లికి ఎలక సాక్ష్యమా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మా ఇద్దరిని దొంగ పిల్లులు అనుకుంటున్నావా? దొంగచాటుగా వెళ్ళి తినేసి వచ్చినట్టు చెప్తున్నావు. తినొచ్చావని చాలా క్లియర్గా తెలుస్తుంది అలివేని. నిన్ను బారసాలకి పిలిచిన సుశీలమ్మ భోజనాలు పెట్టకుండా పంపిస్తుందా అసలు? మీరు భోంచేయకుండా వచ్చేయాలి అనుకున్నా ఆవిడ వదిలిపెట్టే మనిషి కాదు కదా. నిన్ను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎక్కడ ఎలాంటి ఫంక్షన్కి భోజనాలకెళ్ళినా ఆ స్వీట్ అరటిపండు మాత్రం తినకుండా కొంగును మూడేసుకొని తీసుకొస్తాం. ఇప్పుడు కూడా ఆ కొంగున ముడి పెట్టుకున్నాం. ముందు అది ఇలా ఇవ్వు. కనిపెట్టేసావటే? నాకు తెలివా నీ వేషాలు? ఇదిగో నాన్న, ఈ లడ్డు తిను. ఎంత కాదన్నా ముందు నీ కొడుకే. పిల్లలకి ఇవ్వమ్మా. దివ్య అక్కడ తిందిలేరా, ఆ రాక్షసికి కూడా తెచ్చానులే. వాళ్ళకంటే ముందు నువ్వు నాకు పిల్లాడివి. మా తండ్రి కాదు, కొంచెం కొంచెం తిన్నానా. నా కోసం తెచ్చిన లడ్డు కూడా నాన్నకే తినిపించేయాలి వేణి. చాలమ్మా, నువ్వు తిను. తినండి నాన్న. వద్దమ్మా, చాలు. నీ కోడలికి తీసుకురాలేదా? రమణికి కూడా తీసుకొచ్చానే రాక్షసి. రమణి, నీ కొడుక్కి మాత్రం తినిపించి కోడలికి మాత్రం చేతికిస్తావా? ఇదే న్యాయం అలివేని. నువ్వు ఊరుకో మధు. నా కోడలికి తినిపించడానికి నాకేంటే, తినిపిస్తాను. తిను రమణి. ఇదిగో, అయ్యో తిను రమణి, తిను. దాని మాటలకేం కాని మీరు ఇలా ఇవ్వండి అత్తయ్య. ఇప్పుడు సిగ్గుపడుతున్నారేంటమ్మా? ఇప్పుడేదో కొత్త కోడలుగా నువ్వు అడుగు పెట్టినట్టు మురిసిపోతున్నావేంటమ్మా? అవునమ్మా, మీ పెళ్లిలో నువ్వు ఇలానే సిగ్గుపడి ఉంటావు కదా. మాకు చూసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకు లేదే, ఇంకో 3 ఏళ్లు పోతే మీ నాన్నకి 60 వస్తాయి. షష్టి పూర్తి చెయ్యాలి కదా, అప్పుడే మీరు చెయ్యాలి వాళ్ళ పెళ్లి. అప్పుడు మీరెన్ని రకాలుగా ముచ్చట తీర్చుకోవాలో, ఎన్ని రకాలుగా ఆట పట్టించుకోవాలో అన్నీ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనింట్లోనూ కొత్త పెళ్లి కూతురుంది కదా, దాన్ని చూస్తూ మురిసిపోండి. సర్లే, బారసాల ఎలా జరిగింది? అబ్బో, చాలా బాగా జరిగింది. అక్కడికొచ్చిన అమ్మలక్కలందరూ మీ ఇంట్లో బారసాలెప్పుడు, మీ ఇంట్లో బారసాలెప్పుడు అని అడుగుతున్నారు. ఎప్పుడో చెప్పు. ఊరుకోవడమేంటే, సంవత్సరం తిరిగేలోపు నాకు ముని మనవన్నో ముని మనవరాలనో ఇవ్వాలి. నేను ఊళ్ళో అందర్నీ పిలిచి బారసాల జరిపించాలి. ఇంట్లో పిల్లల కేరింతలు ఏడుపులు విని ఎన్నేళ్లైపోయిందో. త్వరగా శుభవార్త చెప్పాలి. చెప్పు మీ ఆయనకి. చెప్పు. అత్తయ్య, మీరు కూర్చోండి, వడ్డిస్తాను. మేం వడ్డించుకుంటాం కానీ నువ్వు మీ ఆయనకి తినిపించుకో. భోంచేశారా?
చేస్తున్నా. నువ్వు? నేను తింటున్నా. అవునా? మీ ముందు మంచినీళ్ళు ఉన్నాయా? దేనికి? మీకు అస్తమానం ఎక్కిళ్ళొచ్చేస్తూ ఉంటాయి. నీ పక్కన నేను లేను కదా లవ్ యూ చెప్పడానికి. అయ్యో, ఇలా పంపించేశానేంటి? ఏంటి అలా చూస్తున్నావు? I love you. 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 నువ్వు కూడా మంచినీళ్ళు పెట్టుకో. నీకెక్కిళ్ళొస్తే కన్సర్న్ చూపించడానికి నీ పక్కన నేను లేను కదా. దుర్మార్గులు మీరు. అంటే ఇప్పుడు కూడా నన్ను కొట్టాలని చూస్తున్నారా? ఏంటి నీ ఫోటో పంపించావు? అది నా ఫోటో కాదు, నీ ఫోటోని. సరిగ్గా చూడు, సెల్ఫీ తీసుకుని పంపించినట్టుంది. సర్లే, అలానే అనుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. సరిగ్గా తినండి. దిష్టి తగలకుండా ఈ ఫోటోని మీ ముందు పెట్టుకోండి. అలాగే ఫ్రేమ్ కట్టించి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. ఏం కర్రీస్ తింటున్నారు అక్కడ? ఇలాంటివి కూడా అడుగుతారా మెసేజ్లో? మేము ఆడోళ్ళమండి, ఇలాంటివి అడుగుతాం. మేము ఏం అడిగినా సమాధానం చెప్పాలి. చెప్పండి, అక్కడ ఏం కర్రీస్ చేశారు? తోటకూర పప్పు, బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ, సాంబార్, రసం. మీరు తినేది మాత్రం కోడి మేతలాగా ఇంత, కానీ వండేది మాత్రం బోలెడంత. సర్లే, ఇక్కడ నేనేం తింటున్నాను అడగరా? అలాంటివన్నీ నేను అడగను. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. భోంచేశారా అంటే భోంచేసాం అంతే. ఏం వండారు, ఎంత తిన్నారు అని నేను అడగను. అవన్నీ అడగాలి. ఏం తింటున్నామో కూడా తెలుసుకోవాలి కదా. నువ్వేం తింటున్నావో నాకు తెలుసు. అవునా? ఎలా తెలుసు? ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? నా బుర్రేగా తింటున్నావు. నీకు సరసాలు ఎక్కువ అయ్యాయి. ఏ సరసాలేంటి? ఇది అదొక రకమైన సరసంలేండి. ఒరే నందు, ప్లేట్ ఖాళీ అయిపోయింది, వడ్డించమంటావా? వద్దు నాన్న, నాకు సరిపోయింది. ఏం లేదు, అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అయ్యో, అత్తయ్య గారికి ఏమైంది? కంగారు పడేంత ఏం లేదు. అమ్మకి కొంచెం అనీజీగా ఉందంట. మీరు ఎర్లీగా వచ్చారంటే వాళ్ళని ఇక్కడ ఉంచేసి నువ్వు నేను అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళొద్దాం. నాన్న, తనకెందుకు ఇబ్బంది? సరే, షార్ప్ 9 o'clock కల్లా వచ్చేసేయండి మీరు. బాయ్. ఓకే అండి, బాయ్. తన్నెందుకు పిలుస్తున్నావు నాన్న? తనేం వద్దు, మనం వెళ్ళేసొద్దాం. మనం వెళ్దాం అమ్మా, మనతో పాటు తను వస్తుంది. ఎలాగూ వాళ్ళందరూ రేపు భోజనానికి ఇక్కడికి వస్తున్నారు కదా. అవునా? మరి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా నాన్న. నాకేమో అనీజీగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వస్తే అన్నీ నేనే పట్టించుకోవాలి, అటు ఇటు పరిగెత్తాలి, అన్నీ చేయాలి కదా నాన్న. నువ్వేం చేయక్కర్లేదమ్మా, సరదాగా వాళ్ళ దగ్గర కూర్చుని పలకరిస్తే చాలు.
నువ్వు పేషెంట్ లాగా ఫీల్ అవుతూ కూర్చున్నావంటే ఇంకా డీలా పడిపోతావు. మనం జస్ట్ వెళ్ళి డాక్టర్ని కలిసి రావడమే కదా. వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. చూసావా దేవకి, నువ్వు డాక్టర్ అంటుంటే కూడా వాడు ఆగట్లేదు. పైగా అక్కడికి దాన్ని తోడు తీసుకెళ్దామంటున్నాడు. అమ్మా, క్యాబ్ బుక్ చేసేసా. 9:00కల్లా వచ్చేయమన్నారు మీ అల్లుడు గారు. త్వరగా రెడీ అవ్వండి, 10 నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుంది. ఇదిగో రెడీ అయిపోయానే. మీ నాన్న బట్టలు తొడుక్కుంటే బయలుదేరడమే. సరే కానీ ఏమండి, టైం అవుతుంది. క్యాబ్ కూడా వచ్చేస్తుంది. త్వరగా రెడీ అవ్వండి. నేను రావట్లేదు రమణి. నువ్వు అమ్మ పిల్లలు వెళ్ళిరండి. ఏమైందండి? నాకు కొంచెం అనీజీగా ఉంది. నేను రాలేను. మీరు వెళ్ళేసి రండి. ఏమైంది మీకు? అమ్మా రెడీయా? క్యాబ్ దగ్గరలో ఉంది. నువ్వు ఒకసారి ఇట్రా. ఏంటమ్మా? ఇదిగో మీ నాన్న మళ్ళీ మొదలెట్టారు. ఏమైంది నాన్న? లేదమ్మా, నేను రావటం లేదు. మీరు వెళ్ళిరండి. ఏంటి నాన్న, రాత్రి నేను మీ అల్లుడి గారితో ఫోన్లో మాట్లాడాక మీతో విషయం చెప్పాను. అప్పుడు రాను అన్నారు. బ్రతంలాడుకుంటే చివరికి సరేనని ఇప్పుడు బయలుదేరేటప్పుడు ఇలా చేస్తున్నారు. మీ అల్లుడు గారు ఏమనుకుంటారు చెప్పండి? నువ్వే ఏదో సర్ది చెప్పమ్మా, ప్లీజ్. ఆయన రమ్మంది మీ గురించి. మీరే రానంటే ఎలాగా? అదిగో క్యాబ్ కూడా వచ్చేసినట్టుంది. క్యాబ్ కూడా వచ్చేసింది నాన్న, త్వరగా రెడీ అవ్వండి. మధు ఎక్కడా? మధు, మీ ఆయన వచ్చారే. హాయ్ బావా. అక్కడికే బయలుదేరావు నాయనా? మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మమ్మా. అరే, మీరు వస్తున్నట్టు చెప్పనే లేదు. పొద్దునే మీకెందుకండి శ్రమ? ఆల్రెడీ క్యాబ్ కూడా బుక్ చేసేసాను. 5 minutes లో వచ్చేస్తుంది. పర్లేదులే, క్యాబ్ క్యాన్సిల్ చేయి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ స్టెప్ కి 50 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. మన కార్లో వస్తే 200 మిగులుతుంది. అయినా కూడా 50 రూపీస్ పోతుంది కదా. ముందు క్యాన్సిల్ చేసి బయలుదేరండి, టైం అవుతుంది. మీ మామగారిని రెడీ అవ్వమని చెప్పండి. ఏంటి, అంకుల్ ఇంకా రెడీ అవ్వలేదా? మ్మ్హ్మ్. ఆంటీ, ఆ షర్ట్ ఇటు ఇవ్వండి. అయ్యా అల్లుడు గారు, పర్లేదు. పర్లేదు అంకుల్, రండి. పర్వాలేదు. ఏం పర్లేదు. పదండి, వెళ్దాం. అల్లుడు గారు, ఏం అనుకోకండి. నేను రావటం లేదు. వాళ్ళని తీసుకెళ్ళండి. నేను వచ్చిందే దగ్గరుండి మిమ్మల్ని తీసుకువెళ్దామని. పదండి పదండి. అల్లుడు గారు, అది మీరు ఇంకేం మాట్లాడకండి, రండి చెప్తాను. రండి, దిగండి. పదండి.
వేసుకోండి. పర్లేదు నాన్న. మధు, కార్ డోర్ ఓపెన్ చేయి. అలాగే. మధు, బ్యాక్ డోర్ కాదు, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేయి. ముందు అమ్మాయి కూర్చుంటుంది కదా అల్లుడు గారు. తను రోజు కూర్చుంటుంది, ఈ రోజు మీరు కూర్చోండి. రండి, జాగ్రత్త. అల్లుడు గారు, ఏం పర్లేదు, కూర్చోండి. బామ్మ, జాగ్రత్త. ఎక్కండి. కూర్చో. ఎక్కు. ఆంటీ, కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం చెప్పాడనుకుంటున్నావా ఏంటి? నేను కిందికి దిగొచ్చి వాడికి కాఫీ ఇచ్చావా లేదా అని గౌరీని అడిగాను. అప్పుడు గౌరీ చెప్పింది. వాడు పొద్దున్నే లేచి కాఫీ తాగి వాళ్ళ మామగారిని పికప్ చేసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాను, అమ్మా నాన్న అడిగితే చెప్పు అని చెప్పేసి వెళ్ళాడంట. ఆ దేవకి అమ్మ చాటు కొడుకు కాస్త రామచంద్రాలుడైపోయాడు. ఇక మనం తీర్థయాత్రలకు బయలుదేరాల్సిందే. ఏంటి బావా ఇది? పొద్దున్నే లేచి కార్ తీసుకొచ్చి అందరినీ కార్లో ఎక్కించుకొని తీసుకొస్తున్నారు కానీ అసలు జోషే లేదు బావా. కొంచెమైనా మాస్గా ఉండద్దు? మాసా? అవును మరి. షేర్ ఆటో ఎక్కితేనే ఫుల్ సౌండ్లో సాంగ్స్ పెట్టి డీజే కొట్టినంత పని చేస్తారు. అలాంటిది మీరు ఇంత పెద్ద కారు, అందులో మంచి మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకొని సైలెంట్గా లైబ్రరీలో కూర్చోపెట్టినట్టు తీసుకొని వెళ్తున్నారు తెలుసా? కొంచెం సాంగ్స్ పెట్టండి బావా. సరే, ఏ సాంగ్ కావాలి? దివ్య, ఈరోజు ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుందక్క? మామూలుగా నేను కార్లో కూర్చొని ఏదైనా పాట పెడితే ఏంటి గోలా, కొంచెం ప్రశాంతంగా ఉందామని ఆఫ్ చేసేస్తారు. అలాంటిది ఇప్పుడు నువ్వు అడగగానే ఏం పాట కావాలని అడుగుతున్నారు. చూస్తుంటే నెక్స్ట్ సాంగ్ కి రేడియో జాకీ లాగా శ్రోతల కోరిక మెరకు అని అనౌన్స్మెంట్ చేసేటట్టున్నారే. మరదల్ని పట్టించుకున్నంతగా భార్యని పట్టించుకుంటారేమో చూడు మీ బావగారు. అవును, దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. మనం డే అంతా వర్క్ చేసి టైర్డ్ అయిపోయి వస్తుంటే మళ్ళీ ఆ సౌండ్స్ గోల ఎందుకు అనిపిస్తుంది. అప్పుడున్న మూడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరం ఉన్నాం, సరదాగా వెళ్తున్నాం, అందుకే ప్లే చేస్తున్నాం.
నువ్వు చెప్పు దివ్య, ఏ పాట కావాలి నీకు? మహేష్ బాబు సాంగ్. ఓకే. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರು ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, ఇది పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే ఉలమలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. బావా, తాటి తీగలు. దానికెందుకు అంత గట్టిగా అరిచావు? నాన్నకిష్టం, అది గుర్తొచ్చే అరిచాను. ఓ, అంకుల్కి తాటి తేగలంటే అంత ఇష్టమా? మామూలు ఇష్టం కాదు. మీరు 10 రకాల బిర్యానీలు ఒకవైపు, ఒక బండిల్ తాటి తీగలు మరోవైపు పెడితే బిర్యానీలు మొత్తం పక్కన పెట్టేసి తాటి తీగలు తింటూ కూర్చుంటారు. చిన్నప్పుడు మమ్మల్ని మామూలుగా టార్చర్ పెట్టేవారు కాదు, వాటిని తినమని ఇచ్చేవారు. అవేమో వగరుగాను విచిత్రంగాను అనిపించేవి, మాకు అస్సలు నచ్చేవి కావు. అయినా బలవంతంగా తినిపించేవారు. మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది అనుకోండి మాకు కూడా. కానీ ఆయన కూర్చొని తిన్న ప్లేస్ చూస్తే మాత్రం ఒక పెద్ద డస్ట్బిన్ నిండుగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన తిని పడేసినన్నారు. అంత ఇష్టమా అంకుల్కి? అల్లుడు గారు, ఏంటి బండి తిప్పుతున్నారు? తాటి తేగలు తీసుకుందాం అంకుల్. వద్దల్లుడు గారు. మీకు ఇష్టం కదా అంకుల్, తీసుకుందాం, ఉండండి. ఆ మొత్తం కవర్లో పెట్టివ్వండి. అయ్యో అల్లుడు గారు, మొత్తం ఎందుకు? పర్లేదు, ఉండనే ఉండు అంకుల్. వాడు మధు గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు, తనకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నానే గాని వాడిలా పూర్తిగా తన మైకంలో మునిగిపోయాడని అస్సలు అనుకోలేదు. ఆ రాక్షసిని నువ్వు చాలా తక్కువ అంచనా వేసావు దేవకి. నేను ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నా, ఏం చేసినా మొక్కలోనే తుంచేయాలి, ఉపేక్షించకూడదు అని. వాడు పెళ్లికి ముందు వరకు నీ చెప్పు చేతల్లో నీకనుగానే నడుచుకున్నాడు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాడో లేదో. అక్కడ్నుంచి మొదలైంది మన నాశనం. ఎన్నో తంటాలు పడి పెళ్ళైన 4-5 రోజులు ఇద్దర్నీ వేర్వేరు గదుల్లో ఉంచగలిగాం. ఆ తర్వాత ధర్నాలు రాస్తారోకులు చేసినంత పనిచేసి ఇద్దరూ ఒకే గదిలో ఉండేలా చేసుకున్నాడు. ఇక ఆడగాలి సోకినోడికి ప్రపంచం ఎక్కడ కనపడుతుంది? ఆ రాక్షసే ప్రపంచమని చుట్టూ తిరుగుతున్నాడు. కోటిగాడెక్కడున్నాడమ్మా? వాడికి ఇవన్నీ ఏం పట్టవు. దొన్నపోతులా నిద్రపోతున్నాడు. రేయ్ కోటి, రేయ్ కోటి, నిన్నేరా, లేయ్. అమ్మా, వాడిని తన్ని లేపమ్మా. నడుము విరిగిపోయినట్టుంది. ఏంటి అలా తన్నావు? ఇంత పొద్దెక్కినా ముద్దు నిద్రేంట్రా? మీ అక్కొచ్చిందిలే. అమ్మో,
ఏంటక్క ఆదివారం కూడా నీ టార్చరు? కాసేపు పడుకో నువ్వు. రేయ్ చంపేస్తాను. టైం ఇంత అవుతుంటే ఆదివారం ఏంట్రా? లే. చంపుతూనే ఉన్నావుగా. ఇన్నాళ్ళు ఆదివారం వస్తే మిట్ట మధ్యాహ్నం దాకా పడుకునే వాళ్ళని చూసి ఏమో అనుకున్నాను. ఇప్పుడు రోజు ఆఫీస్కి వెళ్తుంటే తెలుస్తుంది నాకు ఆదివారం ఎంత గొప్పదా అని. వెళ్ళండి అక్క, ఇంకా కాసేపు నిద్రపోవాలి. తెల్లార్లు తాగి ఇప్పుడు వేషాలేస్తున్నావా? లేరా ముందు. ఏంటక్క నాకు ఈ టార్చరు? ఆ ప్రణయ్ గడి విషయం ఏమైంది? నువ్వు చెప్పినట్టే చేశానక్క. మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు? కొంపలు అంటుకుంటుంటే ముసుగేసుకుంటావేంట్రా? వాడి స్టేటస్ ఏంటో చెప్పు. ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయిందక్క. వాడు మన ట్రాప్లోనే పడి మన బోన్లోనే చిక్కుకునున్నాడు. రేయ్ గంటలోపు ఆ ప్రణయ్ గాడు అరెస్ట్ అవ్వాలి. ఏంటి? గంటలోపు వాడు అరెస్ట్ అవ్వాలిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు ఇలా చిటికే చెప్పగానే అరెస్ట్ అయిపోవడానికి నువ్వేమైనా హోమ్ మినిస్టర్ అనుకుంటున్నావా, లేదంటే గవర్నమెంట్ నడుపుతున్నావా? గంటలోపు అరెస్ట్ చేయాలంటే కుదరదక్క. రేయ్ వాడు అరెస్ట్ అవ్వలేదంటే నిన్ను చంపేస్తా. నువ్వు నన్ను చంపినా గంటలోపు అంటే కష్టం అక్క. దానికి ఓ పద్ధతి పాడు ఉంటాయి. దానికంటే ముందు ప్లాన్ చేయాలి. ఏదైనా తేడా జరిగిందనుకో పోలీసులకి మనం చిక్కుకుంటాం. ఏం చేసినా పగడ్బందీగా ప్లాన్ చేయాలక్క. మొన్నటి వరకు ఇలాంటి వెధవ వేషాలు వేస్తూనే తిరిగావు కదా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే వాడు అరెస్ట్ అవ్వాలి. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా నా ప్రాణాలు తోడేస్తున్నావు కదక్క. తప్పుతుందా? చేస్తా. అక్క ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు అనుకున్నట్టే ఇంకాసేపట్లో వాడు అరెస్ట్ అయిపోతాడు. అంతా కరెక్ట్ గానే జరుగుతుంది కదా? మళ్ళీ ఏ తేడా జరగదు కదా? అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుందక్క. వాడి ఇంటి అడ్రస్, డోర్ నెంబర్తో సహా పోలీసులకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశాను. ఇక మిగిలింది వాడి అరెస్ట్ మాత్రమే. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చావురా? కొంపదీసి నీ నంబర్తో ఇచ్చావా ఏంటి? మళ్ళీ ఆ నంబర్ పట్టుకొని ట్రేస్ చేశారంటే తలనొప్పి. బుద్ధుండేవాడు ఎవడైనా అలా చేస్తాడా అక్క? దానికంతా ప్రాపర్ సెటప్ ఉంది. ఇదంతా చేస్తున్న బ్యాచ్ పక్కా క్రిమినల్ బ్యాచ్. పోలీసులకి ఆకాశరామన్ ఉత్తరం టైప్ చేసి పంపించారు. పోలీసులు నమ్ముతారంటవా? ఖచ్చితంగా నమ్ముతారక్క. నిజంగా మనం పంపింది డమ్మీ మ్యాటర్ లెటర్ కూడా పోలీసులు ఈజీగా తీసి పారేరు కదక్క. యాక్షన్ తీసుకోవడానికే చూస్తారు. వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి కాసేపట్లో పోలీసులు వాడింటికెళ్తారు. వాడిని వాడింట్లోనే అందరూ చూస్తుండగా అరెస్ట్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళ ముందు కూడా వాళ్ళ పరువు పోతుంది. ఇంటి అడ్రస్ కరెక్ట్ గానే ఇచ్చావు కదా? అందులో ఎలాంటి డౌటు లేదక్క. ఆ ఇంటి దగ్గరే ఒక మనిషిని ఏర్పాటు చేశాను. వాడు పక్కాగా ల్యాండ్ మార్కులు, డోర్ నంబర్లతో సహా ఇచ్చాడు. పక్కాగా పోలీసులు ఆ ఇంటికే వెళ్తారు. రే రామా, జాగ్రత్తగా ఆడరా. మనమే గెలవాలి. అలవాట్లేని చెప్తే ఎలా ఆడనరా? నువ్వు ఆడగలవురా. నువ్వు ఆడు. ఇదిగో ఇది. ఈ కాయిన్ కొట్టు. ఈ కాయిన్. అమ్మగారు. రే రామా, స్నాక్స్ తిను. తర్వాత తిందాంరా. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. అలాగే సారు. సార్ మీరు ఇలా ఆడారంటే ఓడిపోవడం ఖాయం. మీరు పక్కకు తప్పుకోండి, నేను ఆడి చూపిస్తాను. రేయ్ నువ్వు అలాగే చూస్తూ ఉండు. మేమే గెలిచి చూపిస్తాం. మీరు గెలవలేరు మావయ్య, మేమే గెలుస్తాం. చూద్దాంలే. చూద్దాం. ఆడు. సార్ ఇంకా మీరు గెలిచినట్టే. రేయ్ గేమ్ అప్పుడే అయిపోలేదురా, ఇంకా ఉంది. ఫైనల్ గా ఎవరు గెలుస్తారో చూడు. అమ్మా, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? మీ అల్లుడు గారు అక్క పాత ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోమని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అవునా? అవునమ్మా, ఇందాకే లెటర్ ఇచ్చారు. ఏంటి నాన్న, నేను లేకుండానే గేమ్ స్టార్ట్ చేశారు? నాన్న మీరు తప్పుకోండి. రేయ్ నా నాన్నివ్వరా. ఇందాకటి నుంచి ఆడుతున్నారు కదా నాన్న, మీరు లేవండి.
అంతేలేరా, నువ్వెప్పుడైనా నాతో కూర్చొని ఇలా ఆడావా? మీ మావయ్యతో కాబట్టి ఆడుతున్నావు. నేను మీతో ఆడకపోయినా మీరు నాతో ఆడుకుంటుంటారు కదా, అది చాలదా? నేనేం చేశానురా? ఊరుకోండి నాన్న, నన్ను గేమ్ ఆడనే ఉండి. సరే అంకుల్, గన్ షాట్ గా మనమే గెలవాలి, మనమే గెలుస్తాం. అబ్బో, మామయ్య గారు మాతో ఆడి గెలవలేరని మీరు వచ్చి కూర్చున్నారా? మీరు కూడా మాతో ఆడి గెలవలేరు. నేను మా కాలేజీలో ఛాంపియన్, తెలుసా బావా? మాటల్లో కాదు, గేమ్లో చూపించు నీ ఛాంపియన్షిప్ ఏంటి అనేది. అయితే బెట్ కట్టుకుందాం బావా. సరే, బెట్. ఎంత బావా బెట్? మీరు గెలిస్తే నువ్వేం కావాలంటే అది ఇస్తాను, అడుగు. సరే బావా, చూసుకుందాం. ఆగండి అంకుల్, ఇలా కాదు, స్ట్రైకర్ని ఇక్కడ పెట్టుకోండి. ఈ కాయిన్ని ఇటువైపు ఎడ్జ్లో కొట్టండి. అంకుల్, ఈ ఫింగర్తో కాదు, ఈ ఫింగర్తో కొట్టండి. అంకుల్, సూపర్గా ఆడారు. తీసుకోండి. ఇప్పుడు ఈ కాయిన్ని కొట్టండి. కొంచెం ఇలా జరపండి. అంకుల్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మీరు నాకు కట్నం కింద ఏమీ ఇవ్వలేదు కదా? బాబు, కట్నవా? అవును అంకుల్, కట్నమే. సింపుల్గా పెళ్లి చేసి పంపేశారు కానీ ఏమీ ఇవ్వలేదు. మీకేం కావాలో కోరుకోండి అల్లుడు గారు. మీరు నోరు తెరిచి ఎప్పుడు ఏమీ అడగలేదు. నా శక్తికి మించిందైనా అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఏమడిగినా ఇస్తారా? ఇస్తాను అల్లుడు గారు. అలా అని మాటిస్తారా? ఇస్తా అల్లుడు గారు. హర్ట్ అవ్వకూడదు మరి. చచా, నేనెందుకు హర్ట్ అవుతాను? మీరు నాకేం ఇవ్వక్కర్లేదు. నేనే మీకో విషయం చెప్తాను, అది విని మీరు హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. సరే, చెప్పండి అల్లుడు గారు. ఏం లేదంకిల్, మీ పెద్దమ్మ ఇందుకి మన కంపెనీలోనే జాబ్ కంటిన్యూ చేసుకోమని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను. ఇక నుండి తన ఆ జాబ్ చేసుకుంటుంది. ఏంటంకిల్, ఏం మాట్లాడట్లేదు? మీ ఇష్టం అల్లుడు గారు. మొత్తం ఫ్యామిలీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి కూర్చోపెడుతున్నాడు దేవకి. ఇంకొన్ని రోజులు పోతే మెల్లగా కంపెనీ పేరు కూడా వాళ్ళ పేరు మీదకి మార్చేస్తాడేమో. వాళ్ళ మొహాలు చూడు ఎంత వెలిగిపోతున్నాయో. ఎంతసేపు వెలుగుతాయో నేను చూస్తాను కదా. ఇప్పుడు ఆ పిల్ల ఉద్యోగం చెయ్యాలి అంటే ముందు ఆ పిల్ల అందుకు సిద్ధంగా ఉండాలి. ఇందు భర్త కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నాడు. వాడు అరెస్ట్ అయ్యాక ఆ పిల్ల ఏం ఉద్యోగం చేస్తుంది, ఏం వెలగబెడుతుంది, జరగబోయేది వీడికి తెలియదు కాబట్టి వీడేదో చెప్తున్నాడు, వాళ్ళు సంబరపడిపోతున్నారు. కానీ మనకి తెలుసు ఇవేవి జరిగే పనులు కావు అని. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు వాళ్ళ మొహాలు ఇప్పుడు బాగానే వెలుగుతాయి. కాసేపటి తర్వాత విషయం తెలిసాక అందరి మొహాలు మాడిపోతాయి. వీళ్ళందరికీ ఇదే చివరి సంతోషం. ఆపండ్రా మీ డ్రామాలు. సార్,
నిజంగా అది నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. నీకు తెలియకుండా నీ కారులోకి ఎలా వస్తాయిరా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఏంట్రా, మా వాళ్ళు ఏదో మ్యాజిక్ చేసి ఈ పొట్లాన్ని నీ కారులో వేశారంటవా? సార్ ప్లీజ్ సార్. పొట్లం దొరికిన కార్ నీదేనా? కార్ నాదే సార్, కానీ అవి ఎలా వచ్చాయో నిజంగా నాకేం తెలియదు సార్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఈ మంత్ టార్గెట్ ఉందిరా, కరెక్ట్గా బుక్ అయ్యావు. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటిది కాదు సార్. కేసు ఫైల్ చేస్తే మా పరువు పోతుంది సార్. అసలు నేనెవరో తెలుసా సార్ మీకు? అసలు ఏంట్రా మీరు? మీకు మీ అడ్రస్లు మీ తండ్రి పేరు తెలియదంట్రా? మీలా క్రైమ్ చేసిన ప్రతి ఓడు నేనెవరో తెలుసా అని మమ్మల్ని అడుగుతారు? సార్ మీరు చాలా ఇండిసెంట్ గా మాట్లాడుతున్నారు. సారీ సార్, తప్పు అయిపోయింది సార్. మీరు నించున్నారేంటి సార్? కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి కాళ్ళు లాగేస్తున్నాయి. రాయ్ చెప్పండి సార్. పొట్లాలు బిజినెస్ చేసుకునే బేవర్స్ గాడివి నా ముందే కుర్చీలో కూర్చుంటావా? లేవరా పైకే. మీరే కదా సార్ కూర్చోమన్నారు. ఏరా, ఎటకారంగా చెప్పడానికి మామూలుగా చెప్పడానికి తేడా తెలియదారా నీకు? అయ్యో లేదు సార్, మేము వచ్చిన దగ్గర నుంచి మీరు ఇలానే మాట్లాడుతున్నారు కదా, మీ మాట తీరు ఇంతేనేమో అనుకున్నాను సార్. నాతోనే వెటకారాలా? వెనక్కి వెళ్ళి కుర్చీ వేసుకో. వద్దులేండి సార్, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. రేయ్ సార్ నేను కుర్చీలో కూర్చుంటే ఇప్పుడే కదా సార్ మీరు ఫైర్ అవుతున్నారు. కుర్చీ వేసుకోమని చెప్పింది ఈ కుర్చీ కాదురా, గోడ కుర్చీ వేసుకో. సార్ వెళ్ళి గోడ కుర్చీ వేస్తావా లేదా ఈ లాఠీ అందుకోనా? వద్దు సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది. మీ నోటి పడే చాలు సార్, మళ్ళీ లాఠీ ఎందుకు? సార్ చిన్న డౌట్, ఇది పోలీస్ స్టేషన్ పాతకాలం స్కూలా సార్? వెయిట్ చేయరా, నా స్కూల్ ఏంటో అర్థం అవుతుంది. కానిస్టేబుల్, వీళ్ళ అడ్రస్ ఆధార్ కార్డ్ అని తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేయి. సార్ సార్ ప్లీజ్ సార్, ఎఫ్ఐఆర్ బుక్ చేయకండి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఏం చెప్తావురా? వచ్చిన దగ్గర నుంచే చెప్తుంది అదే సోది కదరా. నిజంగా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు, దయచేసి నన్ను నమ్మండి, నేను అమ్మాయికుని అని చెప్తావు అంతే కదరా? సార్ కావాలంటే ఒకసారి మా డాడీ కాల్ చేయండి. ఎవరయ్యా మీ డాడీ? పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. అదన్నమాట విషయం. డబ్బుంటే చాలు ఏదైనా చేస్తారన్నమాట. ఏమయ్యా మల్లికార్జున్ సార్, వీళ్ళ డాడీ ఎవరు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, ఆయన నెంబర్కి ఒకసారి కాల్ చేయి. ఓకే సార్. నెంబర్ చెప్పు. నేను రాజు. అయితే మీరు రాణిని కనిపెట్టండి నాన్న. నా కూతురు మధుయే రాణి. కరెక్టే నానా. దివ్య, ఇప్పుడు నువ్వు పోలీస్ని కనిపెట్టాలి. బావే పోలీస్. ఎవరో ఫోను మాట్లాడొచ్చు కదరా? ఏదో అన్నోన్ నెంబర్ లేరా. సండే బిజినెస్ కాల్స్ ఎవరు చేయరు, ఏ మార్కెటింగ్ కాలో అయి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ అయితే మళ్ళీ చేస్తారులేరా. బావా ఇప్పుడు నువ్వు కనిపెట్టాలి. నాన్న పోలీస్. అవును, దివ్య దొంగ. బావా సార్ ఫోన్ తీయట్లేదు సార్. ఏంట్రా, మీ డాడ్ అంత పెద్ద బిజినెస్ మ్యానా? కాల్ కూడా తీయట్లేదు. బిజీగా ఉన్నారేమో సార్. మా బ్రదర్ నంబర్కి ఒకసారి చేయండి సార్. మీ బ్రదర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ బామర్ది నెంబర్ ఇస్తావా ఏంటి? మేము నువ్వు చెప్పే నెంబర్లన్నిటికీ డైల్ చేస్తూ కూర్చోవాలా? ఏమయ్యా మల్లికార్జున్, ఎఫ్ఐఆర్ బుక్ చేసి వీళ్ళని సెల్లో పడే. సార్ సార్ ప్లీజ్ సార్. వీళ్ళ ఆనందం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా దేవకి. ఎవరు ఆనందంగా ఉన్నా నువ్వు వారవలేవుగా. నేను ఓర్వలేని సంగతి పక్కన పెట్టరా విధవా. నువ్వు చెప్పిన మాటల్లో అసలు నిజం ఉందా లేదా? వాణ్ణి అక్కడ అరెస్ట్ చేశారని చెప్పావు. దీనక్క దీనికి ఫోన్ చేసి గుండెలు బాదుకుని మరీ చెప్తుంది. దెబ్బకి వీళ్ళందరూ ఇక్కడ గుండెలు బాదుకుంటుంటే మనం చూసి ఆనందించాలి అనుకున్నాం, కానీ అలా జరగలేదేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమైంటుందక్క?
నన్ను అడుగుతావేంట్రా? వాడు అరెస్ట్ అయ్యాడని చెప్పింది నువ్వే కదా. అసలు నిజంగానే వాడిని పోలీసులు అరెస్ట్ చేశారా, లేక నాకు అబద్ధం చెప్పావా? అయ్యో అదేం లేదక్కా. ఒక్కరిని కాదు, ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పాడు కదక్క వాడు. అదే నిజమైతే ఈ పాటికి ఇందు మధుకి ఫోన్ చేసి తన కోడు వెళ్ళబోసుకుని నానా ఏడుపులు ఏడ్చుండాలి కదా. ఇంకా ఫోన్ రాలేదండి. మధు ఫోను మధు దగ్గర లేదనుకుంటాక, గదిలో ఎక్కడో పెట్టేసి ఇక్కడ కూర్చుంది. ఇందు ఫోన్ చేసినా మధుకు తెలియదు కదక్క. అవును దేవకి, దాని చేతిలో గాని దాని చుట్టూ గాని ఫోన్ లేదు దేవకి. మల్లికార్జున్ సార్, వీడేదో ఏడుస్తున్నాడు, ఒకసారి వీళ్ళ అన్న కూడా కాల్ చేయి. అలాగే సార్. నెంబర్ చెప్పరా? 9966. హలో, ఎవరు? హలో, నందువా? యా, మీరు? మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. సుధీర్ మీ తమ్ముడేనా? అవును. ఏమైంది? మీ తమ్ముడిని అరెస్ట్ చేసాం, మీరు ఒకసారి స్టేషన్కి రండి. వాట్? ఏమైందిరా? నథింగ్ నాన్న, నా క్లాస్మేట్కి ఏదో ప్రాబ్లం. 1 సెకండ్. ఏంటయ్యా ఎవరో క్లాస్మేట్ అంటున్నావు? సుధీర్ మీ తమ్ముడా కాదా? సుధీర్ నా తమ్ముడే సార్. చెప్పండి సార్, సుధీర్ ఏం చేశాడు? మీరు వాడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏంటయ్యా అన్నీ ఫోన్లోనే చెప్పమంటావా? స్టేషన్కి వచ్చేది ఏదైనా ఉందా లేదా? సారీ సార్, 10 minutesలో అక్కడ ఉంటాను. సార్ 10 minutesలో వస్తాడండి సార్. రాని చూద్దాం వాడెంతటి గనుడు. నాన్న, నా క్లాస్మేట్కి చిన్న ప్రాబ్లము, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా ప్రాబ్లం? నేను వచ్చాక చెప్తాను నాన్న. సారీ అంకిల్, యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఈడేంటక్క ఎక్కడికో హడావుడిగా వెళ్తున్నాడు. ఏంటండి అందరూ ఆనందంగా ఆడుకుంటుంటే నందు మాత్రం హడావుడిగా వెళ్ళాడు? వాడి క్లాస్మేట్కి ఏదో ప్రాబ్లం అంట దేవకి, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పేస్తున్నాడు. వీడికి క్లాస్మేటా? వీడింత కంగారు పడుతూ పరిగెత్తేంత ఫ్రెండ్షిప్ ఏ క్లాస్మేట్తో ఉంది వీడికి? అమ్మా మధు, అందరం చాలా సంతోషంగా సరదాగా ఉన్నాం. ఇలాంటప్పుడు ఫోటో తీసుకుంటే బాగుంటుంది కదా. నీకు ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ కూడా కదా. నీ ఫోన్లో తీసే ఫోటోలు చాలా బాగా వస్తాయి. ఏది నీ ఫోన్ తీసుకురమ్మా, అందరం ఫోటోలు దిగుదాం. మీ అబ్బాయి ఇప్పుడే బయటికి వెళ్ళారు కదా అత్తయ్య, ఆయన రాగానే తీసుకుందాం. నందు వచ్చాక కూడా ఫొటోస్ తీసుకుందాం. ఈలోపు మనం తీసుకుందాం. ఇంతమంది ఉన్నాం కదా, అందరం కలిసి తీసుకోవాలి, విడివిడిగా తీసుకోవాలి. ఇలా అందరం తీసుకునేలోపు నందు వచ్చేస్తాడు. అప్పుడు నందుతో కలిసి కూడా తీసుకుందాం. పైగా వాడు ఫోటోలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. 2-3 ఫోటోలు తీసుకునేసరికి ఇంకా చాలు అని పక్కకు తప్పుకుంటాడు. ఆ తర్వాతైనా మనమే తీసుకోవాలి. అదేదో ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే వాడి ఫోటోల సమయానికి వాడు వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా మధు. నా ఫోన్ పైన ఛార్జింగ్ లో పెట్టాను అత్తయ్య, మీ ఫోన్లో తీనా? నా ఫోన్లోనా? ఎవరు ఎవరు నా తమ్ముడిని అరెస్ట్ చేసింది? హలో, ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా లేక మీ ఇల్లు అనుకుంటున్నావా? మీ ఇష్టానికి అరుస్తున్నారు. నా తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇదిగోండి, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఇలా వాయిస్ రైజ్ చేయడం లాంటివి చేస్తే మీకే ప్రమాదం. డూ యు నో హూ యామ్ ఐ? ఏంటయ్యా ఇది? వాడేమో నేనెవరో తెలుసానని అడుగుతున్నాడు, నువ్వేమో అదే మాటని ఇంగ్లీష్లో అడుగుతున్నావు. మీరెవరో మీకే తెలీదా? మీరెవరో మీకే తెలియకపోతే మాకెలా తెలుస్తుంది? నువ్వెవరో నువ్వే చెప్పు. సుధీర్ అన్నయ్యని. అతను ఎందుకు అరెస్ట్ చేశారు? పొట్లం బిజినెస్ చేస్తుంటే పట్టుకున్నాం. పొట్లమా? ఏంటి పొట్లం అంటే ఏంటో తెలీదా? దీన్ని చూస్తే తెలుస్తుందా? నో, నా తమ్ముడు అలాంటి వాడు కాదు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకుంటా. మేము మొదట్లో అలాగే అనుకున్నాం,
కానీ వాడి కారులోనే పెట్టుకొని తిరుగుతున్నాడు. వాడి కార్ డోర్ ఓపెన్ చేయగానే కనిపించాయి. ఏంటి సార్ మీరనేది? నిజంగా వాడికి ఇలాంటివన్నీ తెలియదు సార్. ఏమయ్యా, అసలు పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వాటికి అలవాటు పడుతున్నారో తెలుసుకోవాలి కదా. దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. నేరం చేసిన వాళ్ళని విడిచిపెట్టమంటారేంటండి? సిఏ గారు ఉన్నారా? సిఏ గారు బయటికి వెళ్ళారు. ఓకే, సిఏ గారు వచ్చాక ఆయనతోనే మాట్లాడతాను. అసలు ఏం జరిగిందిరా సుధీర్? నీ కారులో పొట్లం దొరకడం ఏంట్రా? బ్రదర్, నాకే సంబంధం లేదు. మీ బ్రదరే మా ఇంటికి వచ్చిన పాపానికి నన్ను కూడా లాక్కొచ్చేశారు. దయచేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడండి బ్రదర్, నన్ను విడిపించేయండి. మా అమ్మ వాళ్ళు ఎందుకు కంగారు పడుతూ ఉంటారు? సుధీర్, నిన్నే అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పరా. నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేశారు? వదిన పంపించింది. మధు పంపించిందా? అవునన్నయ్య. ఇందు గారికి జాబ్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వమని పంపించింది. అది ఇవ్వడం కోసమే వెళ్ళాను. ఇంట్లో మాట్లాడుతుండగానే పోలీసులు వచ్చారు. ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇల్లు మొత్తం సోదా చేశారు. తిరిగి వెళ్లేటప్పుడు నా కారులో కూడా వెతికారు. ఆ పొట్లం నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ పోలీసులకు నా కారులో పొట్లం దొరికింది. నీ కారులో దొరికాయా? నీకు తెలియకుండా నీ కారులోకి పొట్లం ఎలా వచ్చిందిరా? అంటే నువ్వు... ప్లీజ్ అన్నయ్య, పోలీసుల్లాగే నువ్వు నన్ను అనుమానించొద్దు. నా గురించి పోలీసులకు తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. నిజంగా అది నా కారులోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. బ్రదరు, నీకు తెలిసొచ్చినా తెలియకొచ్చినా అవి నీ కారులో దొరికాయి కాబట్టి పోలీసుల దృష్టిలో అవి నీవే. నువ్వు మా ఇంటికి రాకుండా ఉంటే నాకు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. అనవసరంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఇరికించేశారు. ఎలాగోలో విడిపించండి బ్రదరు. సుధీర్, ప్లీజ్ రా, నిజం చెప్పు. అన్నయ్య, నేను నిజమే చెప్తున్నా. పోలీసులు వచ్చి చెప్పేంత వరకు అవి నా కారులో ఉన్నాయనే విషయం నాకు నిజంగా తెలియదు అన్నయ్య. ఏంటిది? ప్రణయ్ వాళ్ళ మదర్ నెంబర్ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. కంటిన్యూస్ గా ఇన్ని కాల్స్ చేశారంటే ఏమై ఉంటుంది? అమ్మా మధు, అన్యాయం అయిపోయిందమ్మా. ఇక్కడ నువ్వే కాపాడాలమ్మా. పోలీసులు వచ్చి అన్యాయంగా నా బిడ్డని, మీ మరిదిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. ఏమంటున్నారా ఆంటీ మీరు? అంతా మా కర్మ తల్లి. వాణ్ణి తీసుకెళ్లిన దగ్గర నుంచి నీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నావు, నువ్వు తీయట్లేదమ్మా. మమ్మల్ని కాపాడే వాళ్ళెవరున్నారమ్మా? అన్యం పుణ్యం ఎరగనోడమ్మా వాడు. ఏ సంబంధం లేకుండా వాణ్ణి పట్టుకెళ్ళిపోయారు. అంతా నీ మరిది పుణ్యమే తల్లి. ఆంటీ, అసలేం జరిగింది? దేని గురించి అరెస్ట్ చేశారు? ఒకసారి మా అక్కకి ఇవ్వండి ఫోన్. మీ అక్కని అడగమ్మా. నేనేం చెప్పినా నా కొడుకు మంచోడని చెప్పినట్టే ఉంటుంది. స్వయంగా మీ అక్కే చెప్తుంది, వినమ్మా. అమ్మా ఇందు, ఇదిగో మీ చెల్లితో మాట్లాడు. మధు, ఏమైందక్క? చాలా భయంగా ఉంది మధు. అంత క్షణంలో జరిగిపోయింది. నువ్వు పంపావని సుధీర్ వచ్చాడు. నేను సుధీర్తో మాట్లాడుతూ ఉండగానే సడన్ గా పోలీసులు వచ్చారు. ప్రణయ్ కూడా అప్పుడే ఇంటికి వచ్చాడు. ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఇల్లు మొత్తం వెతికారు. ఇంట్లో ఏమీ దొరకలేదు. ఏం లేదని సారీ చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ వెనక్కొచ్చి సుధీర్ కారులో వెతికారు. కారులో ఏమో దొరికాయి. అవేంటో తెలియదు, కానీ సుధీర్ ప్రణయ్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఇద్దరిని తీసుకెళ్లిపోయారు. ఏంటి? ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఏం చేయాలో తోచట్లేదు. చాలా భయం వేస్తుంది మధు. అసలు సుధీర్ కారులో అవేవో ఉండడం ఏంటో, సుధీర్తో పాటు ప్రణయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు మధు. అక్క, నువ్వేం భయపడకు, ఏం కాదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానక్క. What?
అసలు అక్క వాళ్ళ ఇంటికి రావడం ఏంటో, సుధీర్ ప్రణయల్ని అరెస్ట్ చేయడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. సుధీర్ అరెస్ట్ అయ్యాడన్న విషయం ఇప్పుడు ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? ఈ విషయం మావయ్యకి చెప్పాలా వద్దా? సమయానికి ఈయన ఇంట్లో లేరు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క ఫోన్ తీసుకురమ్మని మధుని పంపించావు కదా, కరెక్ట్గా వర్కౌట్ అయింది. మధు ఫోన్ చూడగానే షాక్ అయింది. మనం అనుకున్నట్టుగానే అక్కడి నుంచి చాలాసార్లు ఫోన్ ట్రై చేసినట్టున్నారు. వెంటనే కంగారు పడిపోయి తిరిగి వాళ్ళకు ఫోన్ చేసింది. అవతల నుండి ఏడుపులు పెడబొబ్బలతో అక్కడ జరిగిందంతా చెప్పినట్టున్నారు. మధుమహంలో నెత్తురు చుక్కలేదు తెలుసా? అయితే మరి కాసేపట్లో మనం అనుకున్న బాంబు పేలబోతుందన్నమాట. మధు ఇంకా రాలేదేంట్రా? వస్తుందక్క. అంత సడన్ గా గెంతుకుంటూ రావడానికి మధు విన్నది శుభవార్త కాదు కదా. వాళ్ళ అక్క మొగుడు అరెస్ట్ అయ్యాడన్న విషయం వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏమైపోతాడో అనే భయం ఒకవైపు ఉంటే, అతన్ని బయటికి తీసుకురాకుంటే వాళ్ళ అక్క జీవితం ఏమైపోతుందో అనే భయం మరోవైపు. ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఎంత ఆలోచించినా ఈ విషయం బయటికి చెప్పకుండా మాత్రం ఉండలేదక్క. కాసేపట్లో చెప్పి తీరాలి. ఇంట్లో పేలాల్సిన బాంబు పేలి తీరాలి. చూస్తూ ఉండండి. వచ్చావా మధు? రా, ముందు మనం ఫోటో దిగుదాం. సారీ అత్తయ్య, ఇందాక ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయినా. ఇప్పుడు చూస్తే ఆఫ్ లోనే ఉంది. ఆన్ చేసి వచ్చాను అత్తయ్య. ఫొటోస్ తర్వాత తీసుకుందాం అత్తయ్య. అదేంటమ్మా ఇలా చేసావు? సర్లే, ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. ఒక్క నిమిషం అత్తయ్య. ఏమొచ్చిందిరా నీకు? మావయ్య, ఏంటమ్మా? ఒక్క నిమిషం మావయ్య. రే రామా, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పదమ్మా.